హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ కర్రీ ఎప్పట్లా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా వస్తుంది. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది గ్రేవీతో. ముందుగా చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టీ స్పూన్ సాల్ట్ని, 3 టీ స్పూన్స్ వరకు కారాన్ని, ఒక 2 టీ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని, కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతిని, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని పీసెస్కి బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని తర్వాత దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని మొత్తం వేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని వేసుకొని దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 10 to 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. మనకి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి, పీస్కి చాలా బాగా గ్రేవీ అనేది పట్టి జ్యూసీగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా అండ్ సింపుల్గా చాలా బాగా వస్తుందన్నమాట. ఫైనల్గా చిటికడ గరం మసాలా వేసేసుకోవాలి. మనకి గ్రేవీ ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.